హాయ్ అండి. నిన్న థర్స్‌డే సాయిబాబాకి ఎంతో ఇష్టమైన రవ కేసరి అయితే చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకొని, గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకుంటామో, ఆ గ్లాస్‌తోని వాటర్ కూడా తీసుకోవాలి. అయితే 2:30 గ్లాసుల వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఆ రవ్వని అందులో వేసి ఉండలు కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి. నీట్‌గా కలుపుకున్న తర్వాత దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత ఒక 1 గ్లాసు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే వేపి పెట్టుకున్నామో ఆ జీడిపప్పు కూడా వేసుకోవాలి. అంతే, రవ్వ కేసరి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.